సో మనకి ఇన్ఈక్వాలిటీస్లో ఇంకొక టైపు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో ఇంతకుముందు ఓన్లీ ఈ 2 పార్ట్సే ఉన్నాయి. ఇంతకుముందు చేసిన క్వశ్చన్లో ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు ఏంటి, ఎక్స్ట్రా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10/x-5 ఉంది. దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ 2 ఒక కండిషన్ ఒకసారి తీసుకొని కేస్ 1, నెక్స్ట్ లాస్ట్ 2 తీసుకొని ఇంకో కేసు. దీని క్వశ్చన్ని 2 కేసెస్గా స్ప్లిట్ చేస్తాం. సో ఏంటి అంటే ఫస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 2 తీసుకోండి, 7/x+3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ ఈ కండిషన్ ఏంటి, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10/x-5. అయితే నేను రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ది రైట్ సైడ్ రాసినప్పుడు ఇన్ఈక్వాలిటీ మారుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇదే కండిషన్ ఇప్పుడు లాస్ట్ 2నే కాకపోతే లెఫ్ట్ టర్మ్ రైట్ టర్మ్ లెఫ్ట్ ఉంది. సో ఇన్ఈక్వాలిటీలో లెఫ్ట్ సైడ్ ది రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ రాసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. అలాగే బోత్ సైడ్స్ నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రాసినా లేదంటే నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా డివిజన్ చేసినా ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కాబట్టి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయింది. ఇప్పుడు క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్గా స్ప్లిట్ అయింది. ఫస్ట్ ఈ క్వశ్చన్ చేసేయండి, తర్వాత అండ్ సెకండ్ వన్ చేద్దాం. 2 క్వశ్చన్స్ అంటే ఇది సపరేట్ క్వశ్చన్, అది సపరేట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చా అంటే డినామినేటర్ ఏముంది, x+3 ఉంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ లాగా మీకు మన ప్రీవియస్ వీడియోలో చూసిన క్వశ్చన్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళచ్చా తీసుకెళ్ళకూడదా అంటే తీసుకెళ్ళడానికి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటి అంటే తీసుకువెళ్ళాలి అంటే డినామినేటర్ అంటే x+3 రైట్ సైడ్ తీసుకెళ్తున్నాం అంటే x+3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాడు. సో x+3 పెట్టి మల్టిప్లికేషన్ ఇన్ఈక్వాలిటీలో చేయాలి అంటే అది పాజిటివ్ నెగిటివ్ క్లారిటీ ఉండాలి. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు లేదు కాబట్టి x+3 అనేది పాజిటివ్ నెగిటివ్ తెలియదు, అంటే x గురించే మీకు తెలియదు. ఒకవేళ x వాల్యూ -3 కంటే ఎక్కువ ఉందనుకోండి పాజిటివ్ వస్తుంది, -3 కంటే తక్కువ ఉంటే నెగిటివ్ వస్తుంది. కానీ ఇక్కడ -3 కంటే మోర్ -3 కంటే లెస్ అని ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి x గురించి మనకి క్లారిటీ లేదు. సో డిపెండ్స్ ఆన్ x వాల్యూ అది పాజిటివ్ నెగిటివ్ డిసైడ్ అవుతుంది, కానీ మనకి x గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ నెగిటివ్ అని మనం చెప్పలేము. సో ఎప్పుడైతే మనం డిసైడ్ చేయలేమో అప్పుడు డినామినేటర్ అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళడం పాసిబుల్ అవ్వదు. సో డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ రైట్ సైడ్ పోర్షనే లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటారు. x+3 5 అనేది ఇటు సైడ్ వస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇది మెథడ్ 1 అనుకోండి. ఇప్పుడు నుంచి సో మెథడ్ 1 అంటే రైట్ సైడ్ దే లెఫ్ట్ సైడ్ తీసుకోవడం మెథడ్ 1. డినామినేటర్ క్లారిటీ ఉన్నప్పుడు ఆ డినామినేటర్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేయడం సెకండ్ మెథడ్. ఈ 2 ఫిక్స్ అవ్వండి మీరు. సో ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటి, రైట్ సైడ్ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉందో దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకురావడం. సో ఇప్పుడు తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఎల్సిఎం తీసేయాలి. సో x+3 సో ఇదేంటి 7 - 5 ఇంటూ x+3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమొస్తుంది, ఇది 7 - 5x -5 ఇంటూ 3 -15/x+3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమొస్తుంది మీకు 7 - 15 అంటే -8 వస్తుంది. సో -8 - 5x/x+3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మీకు న్యూమరేటర్లో కావాలంటే మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు, కానీ క్యాన్సిల్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తారు, జాగ్రత్త. ఒకవేళ మైనస్ పెట్టి క్యాన్సిల్ చేస్తే బోత్ సైడ్స్ ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీ మారిపోతుంది. సో మీకు కావాలంటే చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా పిఎన్పి రూల్ వాడచ్చు. సో ఎందుకు హెడేక్ అనుకుంటే పిఎన్పి రూల్ వాడేయండి. ఒకవేళ ఇక్కడ మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అంటే ఇక్కడ న్యూమరేటర్లో రెండింటిలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇది ప్లస్ అవుతుంది. కాదు అప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఎందుకంటే మీరు నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేశారు కదా, మరి నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వాలి కదా. సో అలా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం పిఎన్పి రూల్ వాడుతాం. సో ఏంటి, సో క్రిటికల్ వాల్యూస్ ఏమొస్తుందంటే ఈచ్ వన్ 0కి ఈక్వేస్తే -3 వస్తుంది. అలాగే దీన్ని -8 - 5xని 0కి ఈక్వేట్ చేయండి. సో అప్పుడు ఏంటి, -5x -8 అయిపోతే +8 అంటే x ఈక్వల్ టు ఎంత, 8/-5. అలాగే రెండోది
ఎక్స్ ప్లస్ 3 కూడా జీరోకి ఈక్వేట్ చేస్తే ఎక్స్ ప్లస్ 3 జీరోకి ఈక్వేట్ చేస్తే క్రిటికల్ వాల్యూ ఏమొస్తుంది -3 వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ఏంటంటే -8/5 అండ్ -3. ఈ రెండింటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ లీస్ట్ రాయండి. -3 అనేది లీస్ట్, -8.5 అంటే -2 పాయింట్ సంథింగ్, సారీ -1 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో -3, సో -8/5 అంటే మీకు -1.6, -1.6 అంటే -3కి రైట్ సైడ్ ఉంటుంది. సో అదేంటి -8/5. సో ఇప్పుడు పిఎన్పి రూల్ వాడుతున్నాం. సో ఇప్పుడు ఏంటి -8/5కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్. సో జీరో దానికి రైట్ సైడ్ ఉంది, జీరో కూడా తీసుకోవచ్చు, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. -8/5కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. నేను జీరో తీసుకున్నాను. జీరో తీసుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -8, ఇక్కడ ఎక్స్ ప్లస్ లో జీరో వస్తాం అంటే న్యూమరేటర్ ఏమొస్తుంది -8. అంటే -8 అంటే ఏంటి, నెగిటివా పాజిటివా? నెగిటివ్ వస్తుంది. అలాగే డినామినేటర్ 0 + 3 అంటే ఏంటి, పాజిటివ్ నెంబర్. సో ఒక నెగిటివ్ పాజిటివ్, సో నెగిటివ్ పాజిటివ్ మల్టిప్లికేషన్ చేస్తే ప్రొడక్ట్ ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్ వచ్చిన సింబల్స్ నీకు ఏమైతే వచ్చినాయో వాటిని పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే నెగిటివ్ వస్తుంది. కాబట్టి అప్పుడు నెగిటివ్ తో స్టార్ట్ చేయండి. ఒకవేళ ప్రొడక్ట్ అనేది పాజిటివ్ అంటే బోత్ నెగిటివ్స్ వచ్చినా ఆర్ బోత్ పాజిటివ్ వచ్చినా అప్పుడు ప్రొడక్ట్ పాజిటివ్ వస్తుంది. కాబట్టి అప్పుడు పాజిటివ్ తో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ పవర్స్ లేవు కాబట్టి ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేస్తాము. కాబట్టి క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఇంక్లూడ్ చేయకూడదు. సో బై మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అటువంటి మిస్టేక్ జరగకూడదు అంటే ముందే డినామినేటర్ ఉన్న క్రిటికల్ వాల్యూస్ రిమూవ్ చేసేయండి. డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ ఏంటి, -3. ముందే మీరు ఇంటూ మార్క్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు పొరపాటును కూడా మీకు తప్పుకోదు. లేదంటే ఇంటూ మార్క్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేసేస్తారు. ఇప్పుడు మీరు క్రాస్ చేశారు కాబట్టి ఆన్సర్ రాసేటప్పుడు మీరు అది తీసుకోకూడదని మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి, దీనికి లెఫ్ట్ సైడ్ ఆర్ -8/5కి రైట్ సైడ్. కాబట్టి ఇప్పుడు ఈ కేసు 1 నుంచి ఆన్సర్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు లెఫ్ట్ సైడ్ అంటే -∞ to -3 యూనియన్ -8/5 తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. కాబట్టి -8/5 తీసుకోవచ్చు, కానీ -3 అనేది తీసుకోవట్లేదు. ఎందుకంటే అది డినామినేటర్ నుంచి వచ్చింది కాబట్టి డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ ఇప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే డినామినేటర్ అంటే -3 ఇక్కడ రాస్తే డినామినేటర్ ఏమవుతుంది, -3 + 0 అవుతుంది. అంటే డినామినేటర్ 0 అయితే అదేంటి ఆన్సర్, అన్డిఫైన్డ్. సో మీ ఫైనల్ వాల్యూ రాదు, అన్డిఫైన్డ్ వస్తుంది. కాబట్టి డినామినేటర్ ఎప్పుడు కూడా మనం ఇంక్లూడ్ చేయకూడదు. సో అప్ టు ఇన్ఫినిటీ. ఇదేంటి, ఓన్లీ కేస్ 1 ఆన్సర్ మాత్రమే, ఓన్లీ కేస్ 1 ఆన్సర్ మాత్రమే. అలా ఇప్పుడు కేస్ 2 తీసుకోం. కేస్ 2 అంటే ఏంటి, ఇప్పుడు ఇది తీసుకోవాలి. సో ఇది తీసుకోవాలి. సో ఇది ఓన్లీ కేస్ 1 ఆన్సరే. సో కేస్ 2 ఏంటి, లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. సో కేస్ 1 ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనం కేస్ 2కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఓన్లీ ఇప్పుడు సెకండ్ కేసు తీసుకొని ప్రాబ్లం చేద్దాం. సో సెకండ్ కేసు తీసుకొని చేస్తే సో క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనకి ఈ డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, క్లారిటీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ 5నే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం చేసేస్తాం. సో ఈ -5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే x-5. సో ఇదేంటి 10 - 5 into this one. సో ఎల్సిఎం చేసేస్తున్నాం. 5 into x 5x -5 into 5 25 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటి, ఇది 35 - 5x by x - 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏంటి, పిఎన్పి రూల్ ప్రకారం ఈచ్ వన్ 0కి ఈక్వేట్ చేయండి. అంటే 35 - 5x 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు 5x = 35, x = ఎంత 7. అండ్ డినామినేటర్ కూడా 0కి ఈక్వేట్ చేస్తే x = ఏమొస్తుంది, మీకు 5 వస్తుంది. సో క్రిటికల్ వాల్యూస్ ఆర్ 5 and 7, 5 and 7. సో 5 ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తున్నాం. ఫస్ట్ 5 తర్వాత 7. నెక్స్ట్ వి టేక్ ఎనీ నెంబర్ రైట్ సైడ్ ఆఫ్ ది 7. 7కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ 10 తీసుకుందాం. 35 - 50, 35 - 50 అంటే నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ 10 - 5 అంటే పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ కూడా మీకు ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఒక పాజిటివ్ నెగిటివ్ మల్టిప్లికేషన్ చేస్తే నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు క్రిటికల్ వాల్యూస్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. కానీ డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ఇప్పుడు కూడా మనం
ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఏంటి ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి, పాజిటివ్ ఆన్సర్ రాసుకోవాలి. సో ఆన్సర్ ఏంటి, పాజిటివ్ పోర్షన్ అంటే x బిలాంగ్స్ టు 5, 7 తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ 7 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్ 7 తీసుకోవచ్చు కాబట్టి ఇంక్లూడింగ్ 7 క్లోజ్డ్ బ్రాకెట్ 5, 7. సో ఇప్పుడు ఇదేంటి కేస్ 2 ఆన్సర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, కేస్ 1 అండ్ కేస్ 2 రెండు ఆన్సర్స్ ని క్లబ్ చేయాలి. కేస్ 1 అండ్ కేస్ 2 రెండింటిని కూడా ఏం చేయాలో చూద్దాం ఒకసారి. సో కేస్ 2 ఆన్సర్ ఏమొచ్చింది, 5, 7. సో ఇదేమో కేస్ 1 ఆన్సర్. కేస్ 2 నుంచి ఏమొచ్చింది మనకు ఆన్సర్ 5, 7 క్లోజ్డ్ బ్రాకెట్ వచ్చింది. ఇదేంటి 2. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఇప్పుడు మనం రెండు క్వశ్చన్స్ గా స్ప్లిట్ చేసాం, ఇది అండ్ ఇది. సో మధ్యలో అండ్ అన్నది ఉంది అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, సేమ్ టైం ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి. అంటే బోత్ సాటిస్ఫై అవ్వాలన్నప్పుడు మనం ఏం రాయాలి, అండ్ అని రాయాలి. సో సమ్ టైమ్స్ ఆర్ అని వస్తుంది అంటే ఈ క్వశ్చన్ లో కాదు, వేరే అంటే ఇట్లా ఈ టైప్ కాదు, క్వశ్చన్ బట్టి ఉంటాయి, అది వచ్చినప్పుడు చూద్దాం. సమ్ టైమ్స్ ఆర్ అని కూడా రావచ్చు. ఆర్ అని వస్తే యూనియన్ తీసుకోవాలి, అది వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఎక్కువ శాతం అయితే మీకు అండ్ వస్తుంది అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, నెక్స్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. బోత్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఆ మీనింగ్ ఏంటి ఇక్కడ, అండ్ అనే మీనింగ్. ఇప్పుడు మనం ఆర్ అనే మీనింగ్ గురించి చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం, అది వచ్చినప్పుడు చూసుకుందాం. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో రాదు, వేరే ప్రాబ్లమ్స్ లో వస్తుంది. సో అండ్ బోత్ సాటిస్ఫై అవుతున్నప్పుడు అండ్ అని రాయాలి, ఏదో ఒకటి సాటిస్ఫై అయినా పర్లేదు అనుకున్నప్పుడు ఆర్ అని రాయాలి. సో అండ్ అని రాసినప్పుడు ఇంటర్సెక్షన్ తీసుకోవాలి, అంటే కామన్ పోర్షన్ తీసుకోవాలి, రెండింటినీ సాటిస్ఫై ఆన్సర్ తీసుకోవాలి. అదే ఆర్ అన్నప్పుడు యూనియన్ అంటే ఎందులో ఒక దాంట్లో వచ్చినా కూడా మనం తీసుకోవచ్చు. కేస్ 1 కేస్ 2 ఎందులో వచ్చినా దాన్ని మనం ఆన్సర్లో యాక్సెప్ట్ చేయాలి, ఏ కేసులో వచ్చినా తీసుకోవాలి. సరే ఇప్పుడు ఆర్ గురించి వదిలేండి, మనం ఓన్లీ ఇప్పుడు డిస్కస్ చేస్తుంది అండ్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్. సో ఈ రెండింటికి మనకి ఇంటర్సెక్షన్ కావాలి. మరి రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే కేస్ 1 అవ్వాలి, కేస్ 2 అవ్వాలి, రెండుని సాటిస్ఫై అవ్వాలంటే రెండింటికి కామన్ ఆన్సర్ రాయాలి. కామన్ ఆన్సర్ రాయాలంటే ఎలా రాయాలి అంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు, నెంబర్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ గీస్తున్నాను, సో మళ్ళీ ఏం చేయాలి, నెంబర్ లైన్ డ్రా చేయండి. సో నెంబర్ లైన్ డ్రా చేశాను. సో నెంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత బోత్ కేసెస్లో కనిపిస్తున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రిప్రజెంట్ చేయండి. సో -3 కనిపిస్తుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. -8/5 అంటే -1.6 కాబట్టి -3కి రైట్ సైడే ఉంటుంది. సో -8/5. నెక్స్ట్ 5 అనేది దీనికి రైట్ సైడే ఉంటుంది, 7 కూడా 5కి రైట్ సైడ్ ఉంటుంది. సో ఈ నెంబర్ లైన్ డ్రా చేసాం. నెంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ ఏంటి, -3కి లెఫ్ట్ సైడ్. -3కి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ మీరు యారో తీసుకుంటారు. ఆర్ ఇక్కడ యూనియన్ అంటే ఆర్ అంటే -3కి లెఫ్ట్ సైడ్, ఆర్ -8/5కి రైట్ సైడ్. ఇది కేస్ 1 ఆన్సర్ అంతా ఒకే లైన్ లో రావాలి, ఆన్సర్ ఒకే లైన్ లో. చూడండి ఇదంతా ఒకే లైన్. అంటే ఒకే లైన్ అంటే ఇలా గీసామనుకోండి, ఇక్కడ ఒకే లైన్ అంటే ఏంటి చూద్దాం. సో ఇప్పుడు ఏంటి, -8/5కి రైట్ సైడ్ తీసుకున్నాను అనుకోండి, ఇది ఒకే లైన్ కాదు, ఈ లైన్ వేరు ఆ లైన్ వేరు, అది ఫ్రెష్ ఇంకో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. ఒకే లైన్ అంటే గ్యాప్ రావాలి కానీ లైన్ మారకూడదు. అంటే ఇప్పుడు జాయిన్ చేశారు అనుకోండి, అది సింగిల్ లైన్ లాగానే ఉండాలి. ఇప్పుడు ఇది జాయిన్ చేశారు అనుకోండి, సింగిల్ లైన్ లాగానే ఉండాలి. ఇప్పుడు అట్లా జాయిన్ చేస్తే కుదరదు అక్కడ, అంటే మధ్యలో గ్యాప్ రావచ్చు. సో ఇదంతా కూడా ఒకే స్ట్రైట్ లైన్ లో రావాలి, ఒక కేస్ ఆన్సర్ అంతా ఒకే స్ట్రైట్ లైన్ లో రావాలి. అంటే -3కి లెఫ్ట్ సైడ్ కాబట్టి -3కి లెఫ్ట్ సైడ్ యారో ఇచ్చాను. నెక్స్ట్ -8/5కి రైట్ సైడ్, -8/5కి రైట్ సైడ్ కాబట్టి -8/5. అంటే ఇక్కడ లైన్ ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిటే గీయాలి, పైకి కిందకి గీయకూడదు. పైకి కిందకి గీస్తే మీకు ఆన్సర్ మిస్టేక్ అయిపోతుంది. సో అది వేరే ఇంకో ఆన్సర్ అవుతుంది. మనం ఒక దాని నుంచి వచ్చిన ఆన్సర్ అంతా ఒక సింగిల్ లైన్ లో ఉండాలి. మరి ఇదంతా సింగిల్ లైన్ కాదు కదా, 2 పార్ట్స్ ఉంది కదా అంటారు మీరు. సో ఇలా పైకి గీస్తే డబల్ లైన్ అవుతుంది, కానీ ఇది సింగిల్ లైనే అవుతుంది. అదేంటి, ఇది ఒక లైన్ ఒక లైన్, ఇది కలిపితే వేరే లైన్ రాదు కదా, కలిపితే ఏమొస్తుంది అదే లైన్. కాబట్టి ఇది సింగిల్ లైన్ గానే మనం ట్రీట్ చేస్తాం. అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, లైన్ అదే కానీ మధ్యలో ఏమొచ్చింది, మనకి గ్యాప్ వచ్చింది. సో మధ్యలో గ్యాప్ రావచ్చు కానీ సో లైన్ ఫ్రెష్గా అప్ డౌన్ మూమెంట్స్ ఉండకూడదు.
అదే లైన్లో స్ట్రైట్గా రావాలి. కాదు ఇక్కడ -8/5 కూడా ఇంక్లూడింగ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. ఇది కేస్ 1 ఆన్సర్. ఇదంతా ఒక కేస్ ఆన్సర్ అంతా ఒకే ఆన్సర్లో రావాలి. గుర్తుపెట్టుకోండి, ఒక కేసు నుంచి వచ్చిన ఆన్సర్ అంతా ఒకే సింగిల్ లైన్లో వచ్చేయాలి. ఇది మీరు అనుకుంటారు 2 లైన్స్ కాదు, మధ్యలో గ్యాప్ వచ్చింది అంతేగాని అదంతా సింగిల్ లైనే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కేసు అంతా ఫ్రెష్గా, అంటే ఈ లైన్ కాకుండా పైకో కిందకో, అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి పైన కిందనో గీసుకోండి. 5,7. సో 5,7 అంటే 5కి 7కి 5 తీసుకోకూడదు. 5 దగ్గర ఏంటి ఓపెన్ బ్రాకెట్, 7 తీసుకోవచ్చు కాబట్టి 7 దగ్గర ఏంటి క్లోజ్ బ్రాకెట్. ఇది 5,7. ఇప్పుడు కేస్ 1 అంతా ఒక లైన్, కేస్ 2 అంతా ఒక లైన్. ఇప్పుడు కేస్ 1 అండ్ అన్నది మీనింగ్ వచ్చినప్పుడు బోత్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి మీరు ఏం తీసుకోవాలి, ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో రెండింటికి ఇంటర్సెక్షన్. సో ఆన్సర్ రెండు బోత్ లైన్స్ వచ్చిన ఏరియా ఏదైతే ఉందో దాన్ని షేడ్ చేసి ఇప్పుడు ఆన్సర్ని రాసేయండి. సో ఎక్స్ బిలాంగ్స్ టు 5,7. 7 ఏంటి క్లోజ్డ్ బ్రాకెట్. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి 5,7. అంటే కేస్ 2 ఆన్సర్ వచ్చేసింది. అంటే అట్లా ఇందులోంచే రావాలని రూల్ ఏం లేదు, అంటే ఈ క్వశ్చన్కి అలా వచ్చింది. సో ఆన్సర్ అంటే ఇప్పుడు కేస్ 2 నుంచి వచ్చింది కాబట్టి మీరు ఇదంతా ఎందుకు చేయడం, డైరెక్ట్ ఇది రాసేస్తే అయిపోతుంది కదా అంటే అది ఆల్వేస్ అట్లా రాదు. ఒక్కోసారి అందులోంచి రావచ్చు, లేదంటే అందులోంచి కొద్దిగా ఇందులోంచి కొద్దిగా రావచ్చు. కాబట్టి మీరు ఇచ్చిన క్వశ్చన్, ఈ క్వశ్చన్ 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి. సో లెఫ్ట్ సైడ్ అవ్వాలి, రైట్ సైడ్ అవ్వాలి. కాబట్టి రెండు అవ్వాలి అంటే అండ్ అని రాయాలి. అండ్ అని రాసేసిన తర్వాత ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి రైట్ సైడ్ పోర్షన్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం చేసాం. రైట్ సైడ్ పోర్షన్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం చేసాం. చేసేసిన తర్వాత దీన్ని అంతా సాల్వ్ చేస్తే సో ఫస్ట్ దాని నుంచి ఈ ఆన్సర్ వచ్చింది. అలాగే మనం దీన్ని సాల్వ్ చేసాం. సో దాన్ని మనం ఇక్కడ ఆల్రెడీ చేసాం. సో దాన్ని ఆ సెకండ్ పోర్షన్ సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొచ్చింది, ఇది 5,7 వచ్చింది. సో ఆ 5,7 సెకండ్ ఆన్సర్ నుంచి వచ్చింది. సో కేస్ 2. నెక్స్ట్ కేస్ 1 కండిషన్ అండ్ కేస్ 2 బోత్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి ఆన్సర్ ఏంటి ఎక్స్ బిలాంగ్స్ టు 5,7. అంటే బోత్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే మనం ఈ మార్కింగ్ చేసుకున్నాం, బోత్ లైన్స్ కవర్ అయిన ఏరియా రాయాలి. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏంటి 5,7. చూడండి ఇది ఏ మెథడ్ అన్నాం, ఫస్ట్ మెథడ్ అన్నాం. ఫస్ట్ మెథడ్ అంటే రైట్ సైడ్ దే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం చేయడం. రైట్ సైడ్ పోర్షన్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం చేయడం అనేది ఫస్ట్ మెథడ్ అనుకోండి. అలాగే ఒకవేళ డినామినేటర్ గురించి క్లారిటీ ఉంటే డినామినేటర్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేయడం, అంటే డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళడం అనేది సెకండ్ ప్రొసీజర్ అనుకోండి. సో 2 ప్రొసీజర్స్. ఈ క్వశ్చన్ని మాత్రం ఓన్లీ ఫస్ట్ మెథడే చేయగలము, సెకండ్ మెథడ్ చేయలేము. అంటే సెకండ్ మెథడ్ చేయలేము అంటే డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళలేము, అంటే డినామినేటర్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేయలేము. ఎందుకు అంటే డినామినేటర్ గురించి మనకి పాజిటివ్ తెలీదు, నెగిటివ్ తెలీదు, ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి ఆ సెకండ్ మెథడ్ చేయకూడదు, ఫస్ట్ మెథడే చేయాలి. ఫస్ట్ మెథడ్ అంటే ఏంటి, రైట్ సైడ్ పోర్షన్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం చేయడం. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ అదే క్వశ్చన్, కాకపోతే ఇక్కడ కండిషన్ మారింది. ఎక్స్ వాల్యూ ఏంటి -3,5 ఉంది. ఎక్స్ వాల్యూ ఏంటి -3,5 ఉంది. సో ఇక్కడ ఎక్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీన్ని కూడా ఫస్ట్ అయితే క్వశ్చన్ ఏంటంటే 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే అది కామన్. సో అదేంటి 7/x+3 7/x+3 ≤ 5. ఇంకా రెండోది ఏంటి ఈ రెండు అంటే లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ రాశారు అనుకోండి. సో రెండోది ఏమొస్తుందంటే 10/x-5 సో లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ అయింది కాబట్టి <= ఏమవుతుందంటే >= సో ఇంత ముందులానే 2 కేసెస్ అండ్ మధ్యలో ఏముండాలి అండ్. సో ఫస్ట్ 1 అవ్వాలి అండ్ సెకండ్ 1 రెండు అవ్వాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకుని చూద్దాం. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ 1 తీసుకుని చేద్దాం. ఫస్ట్ కంప్లీట్ చేయండి, తర్వాత సెకండ్ 1 కంప్లీట్ చేసి రెండు ఆన్సర్స్కి మనం ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సరే ఫస్ట్ ఆన్సర్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఏ మెథడ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం. ఫస్ట్ మెథడ్ చేయొచ్చు అంటే 5ని లెఫ్ట్ సైడ్ తీసుకోవడం. ఫస్ట్ మెథడ్ ఏంటి 5నే లెఫ్ట్ సైడ్ తీసుకోవడం, అది ఎప్పుడైనా చేయొచ్చు. కానీ సెకండ్ మెథడ్ ఏంటి x+3 అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళడం, అది ఎప్పుడు చేయాలి
పాజిటివ్ నెగిటివ్ క్లారిటీ ఉన్నప్పుడే చేయాలి. మరి ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మెథడ్ అంటే ఇంతకుముందు చేసింది చేసేయచ్చు, అంటే ఇందుకు మనం చేసేసాం కాబట్టి అదే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనం ఆ ఆన్సర్ తీసేసుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ ఆన్సర్ మనకి ఇంతకుముందు ఇదంతా చేసాము, సో ఆన్సర్ తీసేసుకుందాం. సో ఫస్ట్ మెథడ్ ఇదంతా చేసాం. సో ఇదంతా చేసుకున్న తర్వాత ఆన్సర్ ఏమొచ్చింది మనకి -∞ to -3. సో డైరెక్ట్గా ఆన్సర్ తీసేసుకుందాం. -∞, -3. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని ఫస్ట్ మెథడ్ చేసేయచ్చు, అంటే పైనే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం. పైనే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి చేసేస్తే ఆన్సర్ వచ్చింది. మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ లో మనం చూసాం. సో పైనే మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం తీసి అంత చేస్తే సో ఫస్ట్ వన్ నుంచి ఆన్సర్ వచ్చేసింది. మనం డైరెక్ట్ తీసుకున్నాం. అలాగే సెకండ్ వన్ కూడా మనకి చేసేస్తే సెకండ్ వన్ మనం ఆల్రెడీ చూసాం. సెకండ్ వన్ ఇది. సో ఇది కూడా 5ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి చేసేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, సెకండ్ వన్ ఆన్సర్ 5,7 వచ్చింది. సో 5,7. సో దీని నుంచి 5,7, 5 దగ్గర ఓపెన్, 7 దగ్గర క్లోజ్. సో ఈ ఆన్సర్ వచ్చింది. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్, అంటే ఇది లేదు అనుకొని చేస్తున్నాం, ఏమి మనకి క్లారిటీ లేదు అనుకొని చేస్తున్నాం. అంటే ఫస్ట్ మెథడ్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్స్ గురించి క్లారిటీ ఉన్నా చేయొచ్చు, క్లారిటీ లేకపోయినా చేయొచ్చు. పాయింట్ సరిగా అబ్జర్వ్ చేయండి. సో డినామినేటర్ పాజిటివ్ నెగిటివ్ తెలిసినా తెలియకపోయినా ఎప్పుడైనా చేయొచ్చు. కానీ సెకండ్ మెథడ్ మాత్రం క్లారిటీ ఉన్నప్పుడే చేయాలి. సెకండ్ మెథడ్ మాత్రం పాజిటివ్ నెగిటివ్ తెలిసినప్పుడు, అంటే సెకండ్ మెథడ్ అంటే డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్తాం. అది ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ తెలిసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ ఫస్ట్ మెథడ్ అయితే ఎప్పుడైనా చేయొచ్చు. అది పాజిటివ్ నెగిటివ్తో మనకు సంబంధం లేదు, ఎప్పుడైనా చేసేయచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చేసేసాం కాబట్టి సో దీని ఆన్సర్ ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసాం, అలాగే దాని ఆన్సర్ చేసేసాం. సో రెండు ఆన్సర్స్ వచ్చేసిన తర్వాత నెంబర్ లైన్ డ్రా చేయండి. సో నెంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత సో ఇక్కడ ఏంటి మీకు నెంబర్స్ ఏం కనిపిస్తున్నాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. -3, -8/5, నెక్స్ట్ 5 అనేది దాని రైట్ సైడ్ ఉంటుంది, నెక్స్ట్ 7. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ అది కూడా తీసుకోవాలి. -3 ఓకే ఉంది, నెక్స్ట్ 5 ఓకే, 3 తీసుకోవాలి, ఇచ్చిన కండిషన్ కూడా తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఫస్ట్ ఆన్సర్ నుంచి -3కి లెఫ్ట్ సైడ్ అంటే ఇటు సైడ్, అలాగే -8/5 ఇంక్లూడింగ్ అంతే. ఇదంతా ఫస్ట్ ఆన్సర్ కాబట్టి ఇదంతా ఒకే లైన్ లో రావాలి, దీనికి రైట్ సైడ్. సో అది అయిపోయింది. అలాగే సెకండ్ కండిషన్ కేస్ 2 నుంచి వచ్చిన ఆన్సర్ 5,7. సో 5 దగ్గర ఓపెన్ అంటే హోల్ వస్తుంది, 7 ఇంక్లూడింగ్ కాబట్టి టిక్ వస్తుంది. ఇది కూడా అయిపోయింది. అయితే మనం దీంతో పాటుగా ఇంతకుముందు క్వశ్చన్ ఏంటి, ఈ రెండు చేసేసి ఇంటర్సెక్షన్ తీసుకున్నాం. ఇంతకుముందు క్వశ్చన్లో ఈ కండిషన్ ఇవ్వలేదు, కాబట్టి కేస్ 1 అండ్ కేస్ 2 రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకున్న తర్వాత మనకు ఆన్సర్ ఏమొచ్చింది 5,7. అదే ఆన్సర్. ఇంతకుముందు ఆన్సర్ ఏంటి 5,7. కానీ ఇక్కడ ఒక కండిషన్ కూడా ఇచ్చాడు. సో అది కూడా సాటిస్ఫై అవ్వాలంటే దాన్ని కూడా మీరు నెంబర్ లైన్ గీసేయండి. అంటే -3కి 5కి మధ్యలో, -3 అంటే ఇక్కడ, 5 అంటే ఇక్కడ. సో అప్పుడు ఓవరాల్గా 3 లైన్స్ వచ్చినాయి. ఇంతకుముందు ఓన్లీ 2 లైన్స్ వచ్చినాయి. ఆ 2 లైన్స్కి ఇంటర్సెక్షన్ తీసుకున్నాం. ఎందుకు ఓన్లీ 2 లైన్స్ వచ్చినాయి అంటే ఇంతకుముందు ఈ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ లైన్ రాలేదు. ఇప్పుడు ఈ కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఆ లైన్ కూడా డ్రా చేస్తాం. అంటే గివెన్ కండిషన్ కేస్ 1 ఆన్సర్, ఇదేమో కింద ఉన్న లైన్స్ ఏంటి కేస్ 1 ఆన్సర్, ఈ లైన్ ఏంటి కేస్ 2 ఆన్సర్, ఇదేంటి గివెన్ కండిషన్. 3 తీసుకోవాలి. గివెన్ కండిషన్, కేస్ 1 ఆన్సర్, కేస్ 2 ఆన్సర్, 3 కూడా తీసుకొని మూడింటికి ఇంటర్సెక్షన్. సో మూడింటికి ఇంటర్సెక్షన్ అంటే ఆల్ 3 లైన్స్ ఏరియాలో వచ్చిందో అది తీసుకోవాలి. ఆల్ 3 లైన్స్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ చూస్తే దీని లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఒక లైనే వచ్చింది, ఈ మధ్యలో చూస్తే ఓన్లీ ఒక లైనే వచ్చింది, నెక్స్ట్ ఈ మధ్యలో చూస్తే ఓన్లీ 2 లైన్సే వచ్చినాయి. ఈ మధ్యలో -8/5కి 5కి మధ్యలో ఈ లైన్ వచ్చింది, మధ్యలో లైన్ రాలేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 5కి 7 మధ్యలో కింద లైన్స్ వచ్చినాయి కానీ పైన లైన్ రాలేదు. 7కి రైట్ సైడ్ చూస్తే ఒకే ఒక లైన్ వచ్చింది. సో ఆల్ 3 లైన్స్ ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి ఆల్ 3 లైన్స్ ఎక్కడ కూడా రాలేదు కాబట్టి ఆల్ 3 లైన్స్ ని సాటిస్ఫై ఆన్సర్ లేదు కాబట్టి ఆన్సర్ ఏంటి ఎంప్టీ సెట్. చూడండి ఇంతకుముందు ఇది లేదు ఎలా చేశామో దీన్ని కూడా అలాగే చేశాము, ఆన్సర్ కూడా అలాగే వచ్చింది, ఆన్సర్ కూడా చేంజ్ ఏం లేదు. కానీ ఫైనల్ రిజల్ట్ లో చేంజ్ వచ్చింది. ఎందుకంటే కేస్ 1 సాటిస్ఫై అవ్వాలి, కేస్ 2 సాటిస్ఫై అవ్వాలి,
గివెన్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇంతకుముందు గివెన్ కండిషన్ లేదు కాబట్టి గివెన్ కండిషన్ తీసుకోలేదు. ఇక్కడ గివెన్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో గివెన్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి అంటే సో గివెన్ కండిషన్ కూడా నెంబర్ లైన్ డ్రా చేయాలి. డ్రా చేసేసిన తర్వాత మూడింటికి ఇంటర్సెక్షన్. సో ఇది మనకి సో ఫస్ట్ మెథడ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని సెకండ్ మెథడ్ చూద్దాం. సో ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో మా వల్ల కావడం లేదు అనుకుంటున్నారో సెకండ్ మెథడ్ స్కిప్ చేసేయండి. సో ఫస్ట్ మెథడ్ సింపుల్. ఫస్ట్ మెథడ్ ఏంటి? దీనే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం చేస్తాం. దీనే లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి ఎల్సిఎం చేస్తాం. ఇంతకుముందు ఆల్రెడీ చూసాం కదా. సో దాన్నే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం. సో ఈ 5నే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం చేసాం. సో అది ఫస్ట్ మెథడ్. సో మనం ఇప్పుడు సెకండ్ మెథడ్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మీకు చాలా గ్రిప్ వస్తుంది, సబ్జెక్ట్ మీద హోల్డ్ వస్తుంది. సో ఆ కమాండ్ రావాలంటే, సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలంటే సెకండ్ మెథడ్ కూడా నేర్చుకోవాలి. సో మనకి స్కూల్ లెవెల్ ఏంటంటే మార్కుల కోసం. సో మనకు మార్కులు వచ్చేస్తే ఇంపార్టెంట్ కాబట్టి ఈజీ ఏది ఉందో అది చేస్తాం. ఇక్కడ మనకి మార్కులు కాదు, ఆబ్జెక్టివ్లో రావాలంటే ఫైనల్గా రావాల్సిన మార్కులే. కానీ ఆ మార్కులు రావాలంటే దానికంటే ముందు సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలి. సబ్జెక్ట్ జ్యూస్ చేసుకుని తాగాలి, సబ్జెక్ట్ని జ్యూస్ చేసుకుని తాగాలి. సో ఆ కమాండ్ రావాలి అంటే సెకండ్ ఆ మెథడ్ కూడా డిఫికల్ట్ ఏవైతే అవి కూడా నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంటేనే మీకు ఆ కమాండ్, ఆ గ్రిప్ అనేది సబ్జెక్ట్ మీద వస్తుంది. మా వల్ల కావట్లేదు అంటే ఓకే, కానీ తర్వాత అయినా కూడా నేర్చుకుంటే, అంటే ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో కొన్ని రోజులు ఇదే నేర్చుకోండి, ఇది అలవాటు అయిపోయిన తర్వాత రెండో మెథడ్ నేర్చుకోండి. సో ఇప్పుడే తీసుకోగలిగే వాళ్ళు ఇంకా హ్యాపీ, రెండు తీసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఇదే ప్రాబ్లమ్ని మెథడ్ 2 చూద్దాం. యాక్చువల్గా మీరు ఎగ్జామ్స్లో కానీ మీకు ఈజీగా రిసీవ్ చేసుకునేది కానీ సో మెథడ్ 1 అనేది బెస్ట్. మెథడ్ 2 ఎందుకంటే మీకు థింకింగ్ పవర్ పెరగాలన్నా, క్వశ్చన్లో ప్రతి పాయింట్ని అబ్జర్వేషను అంటే ప్రతి పాయింట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడం, పిన్ పాయింటెడ్గా అబ్జర్వ్ చేయడం అనే టెక్నిక్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో అలాంటి వాటి కోసం అంటే క్వశ్చన్లో రకరకాల ట్విస్టులు ఉంటాయి. సో మీకు అలాంటి ఆ ట్విస్ట్ని మీరు పట్టుకునే ప్రాక్టీస్ కావాలి అంటే సో ఈ సెకండ్ మెథడ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ గ్రిప్ అనేది వస్తుంది. సో అంటే మీకు తప్పు చేసే అవకాశాలు తగ్గుతాయి. దీని మీద అంటే ఈ ప్రాబ్లం అనేది మీరు ఎగ్జామ్లో మెథడ్ 1 చేస్తారు, మెథడ్ 2 చేయరు. సో మెథడ్ 2 ఎందుకంటే క్వశ్చన్లో డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చినప్పుడు సో ఆ పాయింట్ని చాలామంది అబ్జర్వ్ చేయరు. సో మీకు ఆ టెక్నిక్ డెవలప్ అవుతుంది. క్వశ్చన్లో ప్రతి పాయింట్ని ఎలా మనం క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, ప్రతి పాయింట్ని పిన్ పాయింటెడ్గా ఎక్కడెక్కడ స్ట్రెస్ చేయాలి. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు బాగా అబ్జర్వ్ చేయడం కానీ, ఆ పాయింట్ క్యాచ్ చేయడం కానీ, సో ఎక్కడైతే వాడి క్వశ్చన్లో ట్విస్ట్ చేసినా కూడా దాన్ని మీరు ఐడెంటిఫై చేయడం కానీ, ఈ టెక్నిక్స్ అన్నీ డెవలప్ అవుతాయి. అంటే ఆ టెక్నిక్స్ డెవలప్ అవడం వల్ల వేరే చాప్టర్లో వేరే క్వశ్చన్స్ కూడా అది హెల్ప్ అవుతుంది. అంటే ఈ క్వశ్చన్ కానీ కాదు, ఈ క్వశ్చన్ ఏంటంటే వచ్చేస్తుంది కానీ ఆ ఫస్ట్ మెథడ్లో వచ్చేస్తుంది. సో మీరు అట్లా ప్రతి పాయింట్ని అబ్జర్వేషన్ చేయడం కానీ, ఎక్కడైతే క్వశ్చన్లో ట్విస్ట్ ఉందో ఆ ట్విస్ట్ని మీరు ఐడెంటిఫై చేయగలిగినప్పుడు, ఎబిలిటీ అనేది డెవలప్ అయినప్పుడు అది వేరే చాప్టర్స్లో వేరే క్వశ్చన్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో దానికోసం ఇది మెథడ్ 2 అన్నది నేను కొద్దిగా యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో మెథడ్ 2 అనేది ఇంకా ఎక్కువ కష్టం. ఇంతకుముందు చెప్పిన దానికంటే ఈ క్వశ్చన్ ఇంకా ఎక్కువ కష్టం. కష్టం అంటే ఏం లేదు, చిన్న పాయింట్ స్కిప్ అయిపోతారో ఆన్సర్ తప్పు వస్తుంది. కాబట్టి కొద్ది కష్టమే, మీ ఇష్టం. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే ఓన్లీ మెథడ్ 1 నేర్చుకోండి. మెథడ్ 1లో ప్రాబ్లమ్స్ నేర్చుకొని కొన్ని ప్రాబ్లమ్స్ మెథడ్ 1 ప్రాక్టీస్ చేయండి. దాని మీద ఎప్పుడైతే గ్రిప్ వచ్చిన తర్వాత మీరు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మెథడ్ 2 కూడా నేర్చుకోండి. అమ్మ వల్ల కాదు, ఉన్నది కూడా పోతుంది అనుకున్నప్పుడు మెథడ్ 2 వదిలేసేసి ఓన్లీ మెథడ్ 1 ఫాలో అవ్వండి. సరే ఇప్పుడు మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 2 ఏంటంటే డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్ళడం, అంటే x+3 పెట్టి మల్టిప్లికేషన్ చేయడం. సో ఆ మల్టిప్లికేషన్ చేయాలంటే అది పాజిటివ్ నెగిటివ్ క్లారిటీ ఉండాలి. మరి ఇక్కడ ఎక్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఎక్స్ అనేది -3కి 5కి మధ్యలో ఉంటుంది అన్నాడు. సో మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి ఆ ఇంటర్వెల్లో. -3 కంటే ఎక్కువ, -3 కంటే ఎక్కువ ఏ వాల్యూ తీసుకున్నా కూడా ఇది పాజిటివ్ అవుతుంది. -3కి రైట్ సైడ్ ఏ వాల్యూ తీసుకున్నా ఇది పాజిటివ్ అవుతుంది. ఆ ఇంటర్వెల్ ఎనీ వాల్యూ ఏదైనా ఇక్కడ సబ్స్టిట్యూట్ చెక్ చేసుకోండి, x+3లో అదేమవుతుంది? పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన డేటాలో
ఇచ్చిన కండిషన్లో x+3 అనేది మనం క్లియర్గా పాజిటివ్ అని డిసైడ్ చేయగలుగుతున్నాం కాబట్టి సో ఆ x+3 అనే దాన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం. సో రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవడం వల్ల ఇన్ఈక్వాలిటీ ఏమీ చేంజ్ అవ్వదు. ఎందుకు? అది క్లియర్గా పాజిటివ్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది? 7 ≤ 5x + 15. ఇప్పుడు లెఫ్ట్ ది రైట్, రైట్ ది లెఫ్ట్ రాస్తే 5x + 15 ఈజ్ ≥ 7. సో 5x ≥ -8. సో x ≥ -8/5. x ≥ -8/5. సో ఇది మీకు వచ్చిన ఆన్సర్. x వాల్యూ -8/5 కంటే ఎక్కువ అంటే x బిలాంగ్స్ టు -8/5 టు ఇన్ఫినిటీ. x అనేది -8/5 టు ఇన్ఫినిటీ. ఇది ఆన్సర్. అయితే ఇంతవరకు ఓకే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వచ్చినంత మాత్రం ఇది ఆన్సర్ కాదు. అది ఇంతకుముందు కూడా మీకు వేరే ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. అసలు ఎక్కడైనా సరే వచ్చినంత మాత్రం అది ఆన్సర్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో మనం ఈ కండిషన్లో చేసాం. వచ్చిన ఆన్సర్ కూడా ఆ కండిషన్లోనే ఉండాలి. అంటే ఈ రేంజ్లోనే ఉండాలి. -3కి 5కి మధ్యలోనే ఉండాలి. వచ్చిన ఆన్సర్ మీరు చేస్తున్న ప్రాబ్లం ఏంటి? ఎక్స్ వాల్యూ -3 to 5 అని వాడు ఇచ్చాడు క్లియర్గా. సో మీకు దాని అవుట్ సైడ్ ఆన్సర్ ఉండడానికి వీలు లేదు. వాడు ఏదైతే ఇచ్చాడో ఆ ఇంటర్వెల్లోనే ఆన్సర్ ఉండాలి. అంటే యాక్చువల్గా కండిషన్ ఇవ్వకపోతే ఇది ఆన్సర్. కానీ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ రేంజ్లోనే ఉండాలి అని ఇచ్చాడు. సో ఆ రేంజ్లోనే ఉండాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ ఇచ్చిన కండిషన్కి మీకు వచ్చిన ఆన్సర్కి రెండింటికి ఇంటర్సెక్షన్. సో -3 నెక్స్ట్ -8/5 అనేది -3 కంటే ఎక్కువ. సో అంటే రెండింటి ఇక్కడ అండ్ ఇచ్చిన కండిషన్స్లో ఏ నెంబర్స్ ఉన్నాయి అవి, అలాగే వచ్చిన ఆన్సర్లో కనిపిస్తున్న నెంబర్స్ అన్ని ఇంక్రీజింగ్ అట్లా రాయండి. సో నాకు ఇక్కడ ఆన్సర్లో కానీ గివెన్ కండిషన్లో కానీ ఈ 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాటిని నెంబర్ల మీద ప్లాట్ చేయండి. ఇప్పుడు యాజ్ పర్ గివెన్ కండిషన్ ప్రకారం ఎక్స్ వాల్యూ ఏంటి? -3కి 5కి మధ్యలో ఉండాలి. సో నెక్స్ట్ ఇది ఇక్కడ ఏంటి? ఎక్స్ వాల్యూ -8/5. ఎక్స్ వాల్యూ ఏంటి? -8/5 నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో ఇన్ఫినిటీ వరకు. ఇప్పుడు రెండింటికి మనకి కామన్ ఆన్సర్ ఏంటో చూసుకోవాలి. సో రెండింటికి కామన్ ఆన్సర్ ఏంటి అంటే సో -8/5 to 5. సో ఇది ఆన్సర్. సో మనకి ఏదైతే వచ్చిందో దానికి గివెన్ కండిషన్ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఇప్పుడు మీకు కేస్ 1 నుంచి వచ్చిన ఆన్సర్ ఇది. అలాగే ఈసారి ఇప్పుడు కేస్ 2 సెకండ్ కేస్ అండ్ సెకండ్ కేస్ ఇది. సో ఈ 2 టర్మ్స్ రైట్ ఇది లెఫ్ట్ ఇది రైట్ రాస్తే ఈక్వాలిటీ చేంజ్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది డినామినేటర్ రైట్ సైడ్ తీసుకెళ్లాలంటే ఇక్కడ డినామినేటర్ అనేది మీకు పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుసు. సో -3కి 5కి మధ్యలో మీ ఇష్టం వచ్చిన నెంబర్ సబ్స్టిట్యూట్ చేయండి. x-5 అనేది నెగిటివ్ అవుతుంది. సో x-5 అనేది గివెన్ కండిషన్లో నెగిటివ్ కాబట్టి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది కాబట్టి > ఏమొస్తుంది? < అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి? ఇది 10 < 5x - 25. నెక్స్ట్ 5x - 25 ఈజ్ > 10. సో 5x > 35, x > 7. సో ఇప్పుడు మీకు ఏమొచ్చింది? x > 7 వచ్చింది. అయితే వచ్చినంత మాత్రం ఇది ఆన్సర్ అవ్వాలని రూల్ లేదు. సో మనం ఏ కండిషన్ అయితే ఉన్నామో ఆ కండిషన్కి అవుట్ సైడ్ ఉన్న ఆన్సర్ ఇది అవుట్ సైడ్ ఉండడానికి లేదు. సో అప్పుడు ఏం చేయాలి? సో అక్కడ ఏం కనిపిస్తుంది? -3 కనిపిస్తుంది, 5 కనిపిస్తుంది, మీకు ఇక్కడ వచ్చిన ఆన్సర్లో 7 కనిపిస్తుంది. సో డ్రా నెంబర్ లైన్ అండ్ అరేంజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఫస్ట్ ఈ గివెన్ యాజ్ పర్ గివెన్ కండిషన్ ప్రకారం ఎక్స్ వాల్యూ ఏంటి? -3కి 5కి మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఈ కండిషన్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి? 7కి రైట్ సైడ్ ఉండాలి ఇంక్లూడింగ్ 7. సో ఇప్పుడు రెండు గివెన్ కండిషన్లోనే ఉండాలి ఆన్సర్. అంటే వచ్చిన ఆన్సర్ గివెన్ కండిషన్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? బోత్ లైన్స్ కవర్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒక లైన్ వస్తే ఇంకో లైన్ రావడం లేదు కాబట్టి దీని నుంచి ఆన్సర్ ఏంటి? ఎంప్టీ సెట్. సో x బిలాంగ్స్ టు ఎంప్టీ సెట్. ఇప్పుడు ఇది కేస్ 1 ఆన్సర్.
సో ఇది కేస్ 1 ఆన్సర్. సో ఇది కేస్ 2 ఆన్సర్. సో కేస్ 1 ఆన్సర్, కేస్ 2 ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు రెండింటి మధ్యలో కేస్ 1కి కేస్ 2కి మధ్యలో ఉన్నది ఏంటి? అండ్ ఉంది కాబట్టి మళ్ళీ రెండు ఆన్సర్స్ కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. చూడండి ఎంత కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది యాక్చువల్గా. అంటే యాక్చువల్గా ఇది పాజిటివ్ నెగిటివ్, ఇది ప్రాబ్లం లేదు. పాజిటివ్ నెగిటివ్ డిసైడ్ చేస్తారు, పాజిటివ్ అని తెలిస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏ కండిషన్ అయితే ఆన్సర్ అయితే ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడో అందులోనే ఉండాలి. అంటే వచ్చిన ఆన్సర్కి దానికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. వచ్చిన ఇక్కడ కేస్ 1 నుంచి వచ్చిన ఆన్సర్కి, అలాగే అంటే కేస్ 1 నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి? -8/5కి రైట్ సైడ్. మరి గివెన్ కండిషన్ ఏంటి? -3కి 5కి మధ్యలో. సో రెండింటికి ఇంటర్సెక్షన్ ఏంటి? ఈ పోర్షన్. సో కేస్ 1 వచ్చింది. అలాగే సేమ్ కేస్ 2 ఏమొచ్చింది మీకు? ఆన్సర్ x ≥ 7 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చిన ఆన్సర్కి గివెన్ కండిషన్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఎంటీ సెట్ వచ్చేసింది. ఇప్పుడు కేస్ 1 అండ్ కేస్ 2కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో ఇంటర్సెక్షన్ అంటే రెండింటికి కామన్ పోర్షన్. ఇది కంప్లీట్ ఎంటీ సెట్, ఇందులో అసలు వాల్యూసే లేవు. ఇక్కడ ఏంటి? ఆన్సర్ ఉంది. సో రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే ఏమవుతుంది? రెండింటిలో కామన్ ఎంటీ సెట్టే కదా. ఎనీ సెట్ ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్. ఏదైనా ఒక సెట్ని ఎంటీ సెట్ ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది? ఎంటీ సెట్. అంటే ఎంటీ సెట్ అంటే ఏంటి? అందులో ఒక ఎలిమెంట్ కూడా ఉండదు. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండింటిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్. అంటే ఈ సెట్ ఏకి సెట్ బికి ఇంటర్సెక్షన్ అంటే ఏ అండ్ బి రెండింటిలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏ అండ్ బి 2 సెట్స్ ఉన్నాయనుకోండి, ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలంటే ఏబిలో రెండింటిలో. అంటే సపోజ్ మీ క్లాస్లో మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సపోజ్ 50 మెంబర్స్లో ఒక 20 మెంబర్స్ వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి. మ్యాథ్స్ పాస్ అయ్యారు ఒక 20 మెంబర్స్. అలాగే ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 15 మెంబర్స్. సో ఇప్పుడు రెండు పాస్ అయిన వాళ్ళు అంటే ఏంటి? రెండిట్లో పాస్ అయిన వాళ్ళు అంటే కామన్గా రెండు సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళు. కొంతమంది మ్యాథ్స్ పాస్ అయ్యి ఫిజిక్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు, కొంతమంది ఫిజిక్స్ పాస్ అయ్యి మ్యాథ్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లో పాస్ అయిన వాళ్ళు. అంటే ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు ఫిజిక్స్ పాస్ అయిన లిస్టులో ఉండాలి, సేమ్ మ్యాథ్స్ పాస్ అయిన లిస్టులో కూడా ఉండాలి. ఈ రెండింటి లిస్టులో ఉంటే అప్పుడు వాళ్ళు కామన్ లిస్టులో వచ్చేస్తారు. ఒకవేళ క్లాస్ మొత్తం మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఫిజిక్స్ పాస్ అవ్వలేదు, ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరు కూడా మ్యాథ్స్ పాస్ అవ్వలేదు, అప్పుడు ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఎంటీ సెట్ అవుతుంది. ఏమవుతుంది? ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఎంటీ సెట్ అవుతుంది. ఎందుకంటే మ్యాథ్స్ పాస్ అయినవాడు ఫిజిక్స్ పాస్ అవ్వలేదు, ఫిజిక్స్ పాస్ అయినవాడు మ్యాథ్స్ పాస్ అవ్వలేదు, కామన్ ఎలిమెంట్స్ లేవు. సపోజ్ అందులో ఇద్దరు పర్సన్స్, ఎవరిని ఇద్దరు, నువ్వు మీ ఫ్రెండ్ రెండు పాస్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంటర్సెక్షన్ అవుతారు. ఎందుకంటే మీ ఇద్దరు మ్యాథ్స్ పాస్ అయిన లిస్టులో ఉన్నారు, ఫిజిక్స్ పాస్ అయిన లిస్టులో కూడా ఉన్నారు, కాబట్టి ఇంటర్సెక్షన్ మీ ఇద్దరు వస్తారు. సో అలాగే మ్యాథ్స్ అన్నది క్లాస్ మొత్తం పాస్ అయ్యి ఫిజిక్స్ అందరు ఫెయిల్ అయ్యారు అనుకోండి, అంటే ఫిజిక్స్ అందరు ఫెయిల్ అయ్యారంటే ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు ఏంటి? ఎంటీ సెట్. ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎంటీ సెట్ అంటే ఇప్పుడు కామన్ లిస్టులో ఎవరు వస్తారు? ఎవరు రారు. అంటే రెండు పాస్ అయిన వాళ్ళు ఎవరు వస్తారు? ఎవరు రారు కదా. ఎందుకు? ఫిజిక్స్లో ఎవరు పాస్ అవ్వలే కదా. ఫిజిక్స్లో కూడా ఎవరు పాస్ అయి ఉంటే, వాడు మ్యాథ్స్ కూడా పాస్ అయి ఉంటే కామన్ లిస్టులో వస్తాడు. మ్యాథ్స్ అందరు పాస్ అయ్యారు, బట్ ఫిజిక్స్లో ఎవరు కూడా పాస్ అవ్వలేదు. అలాగే ఇక్కడ సెకండ్ సెట్ అనేది కంప్లీట్ ఎంటీ సెట్, అందులో అసలు ఎలిమెంట్సే లేవు. నెక్స్ట్ ఫస్ట్ సెట్ అనేది ఫస్ట్ ఏంటి? ఇది. సో రెండింటికి ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్ అసలు ఇందులో ఎలిమెంట్సే లేవు, ఇక కామన్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి? కాబట్టి ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఎంటీ సెట్ అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు ఎంటీ సెట్. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్. సో ఇది మెథడ్ 2. చూడండి, నేను ముందే చెప్తున్నాను, కన్వే అవుతాను నాకు తెలుసు, అయినా కూడా చెప్పడానికి ఏంటంటే మీ థింకింగ్ లెవెల్స్, క్వశ్చన్లో ప్రతి పాయింట్ని పిన్ పాయింటెడ్గా పట్టుకోవడం, ఆ టెక్నిక్స్ అనేది మీకు డెవలప్ అయితే మీకు ఏదో రూపంలో మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి అంటే ఈ క్వశ్చన్కే కాదు, వేరే వేరే క్వశ్చన్స్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఇబ్బంది అయితే వదిలేసి ఓన్లీ ఫస్ట్ మెథడ్ నేర్చుకోండి.